హాయ్ ఫ్రెండ్స్, కొత్తిమీర పుదీనా రైస్. ఇలా ఉడికించిన అన్నం తీసుకున్న తర్వాత మిక్సీని తీసుకుని ఉల్లిపాయలు, అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఇలా వేసుకున్న తర్వాత మెత్తగా ఆడించుకోవాలి. 2 గుడ్లు తీసుకొని పాలు కొట్టుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఫైన్ పేస్ట్లో చేసి పెట్టుకుని కొత్తిమీర పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, సరిపడ ఉప్పు ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకునే ఎగ్ని ఇప్పుడు ఇందులో పోసుకోవాలి. అప్పుడప్పుడు పిల్లలకి ఇలాగా సింపుల్గా లంచ్ బాక్స్లో చేసి ఇవ్వండి. చాలా టేస్ట్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇలా పొడిపిల్ల ఆడిన తర్వాత ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. ఈ రైస్ వచ్చి బ్రౌన్ రైస్. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా సింపుల్గా టేస్టీగా కొత్తిమీర పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్.